హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతీ సెవెన్. సో డియర్స్ మన టాపిక్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ 1 నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ VSQs 2 మార్క్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డియర్ స్టూడెంట్ మనం ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్ నుంచి పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది. సో డియర్ స్టూడెంట్ పార్ట్ 1 వీడియో ఎవరైతే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి. సో అదేవిధంగా డియర్ స్టూడెంట్స్ మ్యాథ్స్ 1B నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైతే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. 1A అండ్ 1B వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయి నా ఛానల్లో. సో డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను. సో మీరు వాచ్ చేయండి, ఓకేనా? పుష్పరాజ్ తగ్గేదిలే, రైట్. సో డియర్ స్టూడెంట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇవాళ 5 ఇంపార్టెంట్ VSQs డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి ఈ వీడియోని. సో పక్క మీకు బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఉన్నాను, ఇవి వింటారు కదా లాస్ట్ వరకు, రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 1, if A vector equal to 2i minus 3j plus 5k comma B vector equal to minus I plus 4j plus 2k comma then find A vector cross B vector. సో డియర్ స్టూడెంట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇక్కడ సో ఒక కండిషన్ ఇచ్చింది చూడండి, ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్, ఓకేనా? సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాసుకోవాలి చెప్పండి, గివెన్ వెక్టార్స్ ఆర్, గివెన్ వెక్టార్స్. సో మనకు 2 వెక్టార్స్ ఇచ్చిండు, వెక్టార్స్ ఆర్, రైట్. ఏ వెక్టార్ చెప్పండి డియర్ స్టూడెంట్స్, 2i minus 3j ప్లస్ 5k, రైట్. అదేవిధంగా బి వెక్టార్ రాసుకోవాలి మనం, రైట్. బి వెక్టార్ వచ్చేసి మైనస్ ఐ ప్లస్ 4j ప్లస్ 2k, రైట్ నాన్న. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ అంటే మనం డిటర్మిన్ చేసుకోవాలి నాన్న వీటిని, రైట్. చూడండి, ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ ఈక్వల్ టు, సో డైరెక్ట్ రాయొచ్చు నాన్న మనం, మాడ్ ఆఫ్, చూడండి కొఫిషియంట్ తీసుకోవాలి ఇక్కడ IJK, ఓకేనా? IJK, చూడండి ఇక్కడ ఉన్న కొఫిషియంట్ రాయాలి మనం. ఇప్పుడు చూడండి ఏ వెక్టార్కు ఉన్న కొఫిషియంట్ ఏంది ఇక్కడ, 2 మైనస్ 3 అండ్ 5, రైట్. చూడండి బి వెక్టార్కు ఉన్న కొఫిషియంట్ రాయండి, -1 అంటే ముందల ఏముందంటే మైనస్ ఉంది కాబట్టి ఏం లేకపోతే 1 తీసుకుంటాం కొఫిషియంట్ కాబట్టి, -1 4 అండ్ 2, రైట్. చూడండి డియర్ స్టూడెంట్ కొఫిషియంట్స్ మాత్రమే రాసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము డిటర్మిన్ చేస్తాం, గుర్తుందన్న. సో మనకు మ్యాట్రిక్స్లో డిటర్మిన్ చేస్తాం కదా, అదే విధంగా ఇక్కడ చూసుకోవాలి. చూడండి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ సైన్ కన్వెన్షన్స్ కూడా యూజ్ చేస్తాం మనం, రైట్. ఈక్వల్కి ఈక్వల్ డియర్ స్టూడెంట్స్. చూడండి ఐ బ్రాకెట్ ఆఫ్ AD మైనస్ BC. సో చూడండి AD మైనస్ BC ఇట్లా చేయాలి, -3 2 జా 6 -6 వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది మనకు, గుర్తుంది కదా మేము, రైట్. 5 4 జా 20 అయిపోయింది. మళ్ళీ ఇక్కడ చూడండి మైనస్ సైన్ తీసుకోవాలి, -j బ్రాకెట్ ఆఫ్, మళ్ళీ ఇవి 2. ఇప్పుడు చూడండి ఫస్ట్ రో క్లోజ్ చేస్తాం, సెకండ్ కాలం క్లోజ్ చేస్తాం, ఇది ఇంటూ చేసుకోవాలి. 2 2 జా 4 మైనస్, చూడండి 5 1 జా -5 వస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఇంటూ అవుతుంది కదా, 5 1 జా -5 ఇయర్ మైనస్ +5 అవుతుంది, రైట్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ప్లస్ k బ్రాకెట్ ఆఫ్. చూడండి ఇప్పుడు చూడండి ఫస్ట్ రో థర్డ్ కాలం క్లోజ్ చేస్తాం, 2 4 జా 8 మైనస్కి మైనస్. చూడండి డియర్ స్టూడెంట్స్ 3 1 జా 3, చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 3 1 జా 3, ఇక్కడ మనకు 3 మాత్రమే వస్తుంది, రైట్. ఈజీ నాన్న, వెరీ ఈజీ ప్రాబ్లం ఇది, రైట్. సేమ్ రాసుకోవాలి, ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ ఈక్వల్ టు, చూడండి I -6 -20 ఏమొస్తుంది, -26 అవుతుంది, రైట్. సో ఇప్పుడు చూడండి J సేమ్ రాసుకుందాం మనం, J సేమ్ రాసుకొని 4 + 5 9 బ్రాకెట్ ప్లస్ K బ్రాకెట్ ఆఫ్ 8 నుంచి 3 తీసేస్తే 5, రైట్. ద ఫైనల్ ఆన్సర్ ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ ఈక్వల్ టు -26i minus 9j plus 5k, right. So this is the our answer. వెరీ ఈజీగా ఉంది అన్న, పక్కా బోర్డ్ ఎగ్జామ్ వచ్చే క్వశ్చన్స్, ఇది ఒకసారి వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది. ఇంకా 4 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూస్తారు కదా మీరు, రైట్. ఎస్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఇఫ్ ఏ వెక్టార్ ఈక్వల్ టు 2i minus 3j plus k and b vector equal to I plus 4j minus 2k comma then find
బ్రాకెట్ ఆఫ్ ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ బ్రాకెట్ క్లోజ్ క్రాస్ బ్రాకెట్ ఆఫ్ ఏ వెక్టార్ మైనస్ బి వెక్టార్ బ్రాకెట్ క్లోజ్ డాట్ రైట్. సో డియర్స్ మనకు ఇక్కడ ఏ వెక్టార్ ఇచ్చిండు బి వెక్టార్ ఇచ్చి ఈ కండిషన్కి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా రైట్ నాన్న వినండి. గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం రాయాలి, గివెన్ వెక్టార్స్ ఆర్ గివెన్ వెక్టార్స్ ఇచ్చిన వెక్టార్స్ని రాసుకోవాలి. గివెన్ వెక్టార్స్ ఆర్ చెప్పండి. ఏ వెక్టార్ ఏముంది 2i minus 3j plus k రైట్. సిమిలర్లీ బి వెక్టార్ చెప్పండి ఇప్పుడు రైట్ i plus 4j minus 2k రైట్ నాన్న. ఏ వెక్టార్ బి వెక్టార్ రాసుకున్నాం క్వశ్చన్. చూడండి ఇక్కడ కండిషన్ కూడా ఇచ్చిండు మనకు. సో ఏం కండిషన్ ఇచ్చిండు అంటే మనకు బ్రాకెట్ ఆఫ్ ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ అంటే ఎడిషనల్ చేయాలి, వెక్టార్ని ఎడిషనల్ చేసుకోవాలి, క్రాస్ మళ్ళీ వెక్టార్ని సబ్ట్రాక్షన్ కూడా చేసుకోవాలి. ఓకేనా. సో ఈ కండిషన్ ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసి ఓవరాల్గా నేను క్రాస్ చేస్తాను లాస్ట్కి. ఓకేనా రైట్. చూడండి నేనేం ఫైండ్ అవుట్ చేస్తాను అంటే ఫస్ట్ ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్కి ఎడిషనల్ చేస్తున్నా. ఏ వెక్టార్ ఏముంది ఇక్కడ మన దగ్గర 2i మైనస్ 3j ప్లస్ k ఎడిషనల్ ఆఫ్ బి వెక్టార్ రాసుకోవాలి. i ప్లస్ 4j మైనస్ 2k రైట్ ఈక్వల్కి ఈక్వల్. చూడండి 2i ప్లస్ i ఏమొస్తుంది మనకు 3i రైట్. సో మైనస్ 3j ప్లస్ 4j అంటే చూడండి మైనస్ 3j ప్లస్ 4j అంటే 4j పెద్దది కదా. సో 4 నుంచి 3 పోతే ఎంత 1 వస్తుంది కాబట్టి j జస్ట్ ఓన్లీ j వస్తుంది. చూడండి డియర్ స్టూడెంట్స్ ప్లస్ k ఉంది మైనస్ 2k అంటే మనకేమొస్తుంది మైనస్ k అంటే మైనస్ 2 నుంచి ప్లస్ 1 పోతే k రైట్. చూడండి ఎడిషనల్ వచ్చేసింది మనకు. ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ ఎడిషనల్ చేస్తే ఇంత వచ్చింది. సో దీన్ని నేను బాక్స్లో మెన్షన్ చేసుకుంటున్నాను రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే నేను సబ్ట్రాక్షన్ చేయాలి మళ్ళీ. ఏ వెక్టార్ మైనస్ బి వెక్టార్ ఈక్వల్ టు ఏ వెక్టార్ ఏముంది 2i మైనస్ 3j ప్లస్ k బ్రాకెట్ పెట్టుకుంటే బెటర్ నాన్న, మైనస్కి మైనస్ బ్రాకెట్ ఓపెన్. మళ్ళీ బి వెక్టార్ చెప్పండి i ప్లస్ 4j మైనస్ 2k రైట్. చూడండి మైనస్ మల్టిప్లై చేస్తున్నాను, మైనస్ లోపలికి పంపిస్తా. ఏ వెక్టార్ మైనస్ బి వెక్టార్ ఈక్వల్ టు 2i మైనస్ 3j ప్లస్ k మైనస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ నథింగ్ మీన్ ప్లస్ ఉందని అర్థం చేసుకోవాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ i అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4j అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2k రైట్ నాన్న. చూడండి మైనస్ మల్టిప్లై చేశాను. ఏ వెక్టార్ మైనస్ బి వెక్టార్ ఈక్వల్ టు 2i మైనస్ i మైనస్ i అంటే 1i అనుకోవాలి. అంటే 2i నుంచి 1i పోతే జస్ట్ i వస్తుంది. ఓకేనా రైట్. చూడండి మైనస్ 3j మైనస్ 4j అంటే ఎంత ఓవరాల్ మైనస్ 7j వస్తుంది ప్లస్ ప్లస్ k ప్లస్ 2k 3k రైట్. సో చూడండి నాన్న మనకు వచ్చేసింది ఏ వెక్టార్ మైనస్ బి వెక్టార్ కూడా వచ్చింది. ఈ రెండు మనం కనుక్కున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కండిషన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా రైట్. ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ క్రాస్ రైట్. సో చూడండి సబ్ట్రాక్షన్ ఏ వెక్టార్ మైనస్ బి వెక్టార్ ఈక్వల్ టు మాడ్ ఆఫ్ వీటికి ఉండే కొఫిషియంట్ రాసుకోవాలి. ఈ వెక్టార్కు ఉన్న కొఫిషియంట్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి ijk డిటర్మినేట్ చేస్తాం కదా మనం రైట్. సో క్రాస్ చేస్తున్నప్పుడు డిటర్మినేట్ చేస్తాం నాన్న ijk వేసుకోవాలి. ఈ వీటికి ఉన్న కొఫిషియంట్ చెప్పండి ఇప్పుడు 3 jకు ఉన్న కొఫిషియంట్ 1 kకు ఉన్న కొఫిషియంట్ -1 రైట్. చూడండి మళ్ళీ ఇప్పుడు నెగిటివ్ ఉన్నది. ఇక్కడ కొఫిషియంట్ ఏముంది 1, ఇక్కడ కొఫిషియంట్ -7, ఇక్కడ వచ్చేసి 3 రైట్ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి డిటర్మినేట్ చేసామనుకో మనకు ఆన్సర్ వచ్చేసినట్టే ఈక్వల్కి ఈక్వల్. సో ఫస్ట్ మనం సైన్ కన్వెన్షన్ ప్లస్ మైనస్ ప్లస్ క్వశ్చన్ నెంబర్ 1లో చెప్పాను కదా మీకు రైట్ నాన్న. చూడండి ఐ రాసుకుంటాం ఫస్ట్ ఏడి మైనస్ బీసీ. చూడండి ఫస్ట్ రో క్లోజ్ చేస్తాం, కాలం క్లోజ్ చేస్తే ఏడి మైనస్ బీసీ 1 3 3 మైనస్ పెట్టుకుంటాం. మైనస్ 1 ఇంటూ -7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 7 7 జస్ట్ 7 వస్తుంది. మైనస్ జే బ్రాకెట్ ఆఫ్ ఫస్ట్ రో సెకండ్ కాలం క్లోజ్ 3 3 9
మైనస్ 1 1 జా 1, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది చూడండి నాన్న, -1 × 1 -1 వస్తుంది, -1 ఇక్కడ మైనస్ వచ్చేసి ప్లస్ అవుతుంది, జస్ట్ 1 +1 వస్తుంది, ప్లస్ కే బ్రాకెట్ ఆఫ్, చూడండి ఇప్పుడు ఫస్ట్ రో థర్డ్ కాలం క్లోజ్ చేస్తాం, 3 7 జా -21, మైనస్కి మైనస్, 1 1 జా 1, రైట్ అయిపోయింది నాన్న, ఈక్వల్కి ఈక్వల్ I +3 -7 వచ్చేసి -4 లెఫ్ట్ ఉంటుంది ఇక్కడ, -j బ్రాకెట్ ఆఫ్ 9 + 1 10 ప్లస్ కేకి కే, రైట్, -21 -1 -22, రైట్. సో ఇప్పుడు మనం ఆర్డర్లో రాసుకుంటే -4i -10j ప్లస్ ఇంటూ మైనస్ -22k, రైట్. సో దిస్ ఈస్ ద అవర్ ఆన్సర్ డియర్ స్టూడెంట్స్. a vector plus b vector cross of a vector minus b vector, right, this is the our answer. సో మీకు అర్థమైందా డియర్ స్టూడెంట్స్, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి మీకు, సో మీకు అర్థమైంది కదా. ఎస్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. ఇఫ్ 4i plus 2p/3j plus pk is parallel to the vector I plus 2j plus 3k, find p. సో డియర్ స్టూడెంట్ చూడండి ఇక్కడ మనకు 2 వెక్టర్స్ ఇచ్చిండు, సో ఈ 2 వెక్టర్స్ అంటే ప్యారలల్ అవుతున్నాయంట అన్నప్పుడు ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్ p వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా, రైట్. సో గోయింగ్ టు ద సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం రాసుకుంటామంటే గివెన్ వెక్టర్, ప్రతి క్వశ్చన్కి రాయాల్సిందేనా, గివెన్ వెక్టర్స్ ఆర్, ఇచ్చిన వెక్టర్స్ని రిప్రజెంట్ చేసుకుంటూ ఏ రాద్దాం. ఏ వెక్టర్ ఈక్వల్ టు 4i ప్లస్ 2p/3j ప్లస్ pk, రైట్ అయిపోయింది. బి వెక్టర్ రాసుకుందాం ఇప్పుడు, ఓకేనా. చూడండి ఇక్కడ బి వెక్టర్ ఇచ్చింది మనకు i ప్లస్ 2j ప్లస్ 3k, రైట్. చూడండి డియర్ స్టూడెంట్స్, ఇఫ్ 2 వెక్టర్స్ ఆర్ ప్యారలల్, నేను ఫార్ములా రాస్తాను చూడండి ఇప్పుడు. ఇఫ్ 2 వెక్టర్స్ ఆర్ ప్యారలల్, అంటే దట్ మీనింగ్ ఏంటంటే ఏ వెక్టార్ ఈస్ ప్యారలల్ టు బి వెక్టార్ అన్నప్పుడు, ఇప్పుడు చూడండి ఏ వెక్టార్ అండ్ ఈ రెండు ప్యారలల్ అన్నప్పుడు కండిషన్ గుర్తుపెట్టుకోండి, a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2 నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది, మనము 10th క్లాస్లో నేర్చుకుంటాం మనం, రైట్ నాన్న. చూడండి ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే a1 a2లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను చూడండి. సో ఇక్కడనే రాస్తున్నాను స్టార్టింగ్లో, a1 ఇక్కడ నుంచి చెప్పండి, a1 చెప్పండి, ఐకున్న కోఫిషియంట్ ఏంది 4 నాన్న, రైట్. అట్లనే b1 చెప్పండి డియర్ స్టూడెంట్స్, ఇక్కడ b1 చెప్పండి 2p/3, రైట్. సో c1 చెప్పండి ఇప్పుడు, రైట్, c1 వచ్చేసి p అవుతుంది, మనకు ఏమొస్తుంది c1 వచ్చేసి p, రైట్. సో a2 చెప్పండి డియర్ స్టూడెంట్, ఇప్పుడు a2 ఇక్కడ నుంచి a2 చెప్పండి 1 అవుతుంది, కామా b2 వచ్చేసి 2, రైట్, జేకున్న కోఫిషియంట్ తీసుకుంటాం, అండ్ c2 వచ్చేసి మనకు 3. చూడండి మనము ఈ రెండు తీసుకుంటే సరిపోద్ది మన, ఓకేనా. సో టేక్ అని రాయండి మీరు, ఓకేనా, టేక్. సో ఏం చేస్తున్నా అంటే a1/a2, రైట్, a1/a2 ఈక్వల్ టు b1/b2 తీసుకుంటున్నాను, రైట్. చూడండి డియర్ స్టూడెంట్స్, a1 ఏముంది మన దగ్గర 4 డివైడెడ్ బై a2 వచ్చేసి మనకు 1 ఈక్వల్ టు b1 ఏముంది 2p/3 అండ్ డివైడెడ్ బై, రైట్, b2 వచ్చేసి 2. చూడండి డియర్ స్టూడెంట్ ఇప్పుడు బై 1 వేసుకుందాం మనం, ఇక్కడ 4/1 అంటే 4 వస్తుంది, ఈక్వల్కి ఈక్వల్. సో 2p/3 ఇంటూ రెసిప్రకల్ చేసుకుంటే 1/2 అవుతుంది. నౌ 2 క్యాన్సల్, రైట్. సో ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ రాస్తున్నాను చూడండి డియర్ స్టూడెంట్స్, 4 ఈక్వల్ టు సో ఏం మిగిలింది p × 1 p డివైడెడ్ బై, ఇక్కడ లెఫ్ట్ ఉన్నది 3 మాత్రమే, రైట్. ఈ 3 ఎటు పంపించేయండి, ఏమొస్తుంది 4 × 3 ఈక్వల్ టు p. సో 12 ఈక్వల్ టు p. సో దేర్ ఫోర్ ద p వాల్యూ ఈస్ ద 12 వచ్చేసింది. చూడండి వెరీ ఈజీగా ఉంది కదా, బోర్డ్ ఎగ్జామ్లో వచ్చింది 2 times వచ్చింది ఇది.
సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం నాన్న. సో పీ వాల్యూ ఎంత వచ్చింది మనకు 12. మీకు అర్థమైంది కదా, రైట్. నౌ వి ఆర్ గోయింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద parallelogram హ్యావింగ్ a vector equal to 2j minus k and b vector equal to minus I plus k has adjacent side. సో డిఎస్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ద parallelogram, ఇక్కడ చూడండి మనకు adjacent sides ఆఫ్ ఎ parallelogram ఇచ్చిండు, రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్, రైట్. గివెన్ మనకి ఏమి ఇచ్చారండి ఇక్కడ adjacent side, adjacent sides of a parallelogram, రైట్. సో ఏ వెక్టర్ చెప్పండి, ఇప్పుడు ఏ వెక్టర్ చెప్పండి డియర్ స్టూడెంట్, మనకు 2j minus k ఇచ్చిండు అండ్ బి వెక్టర్ వచ్చేసి -i plus k, రైట్ నాన్న. ఓకేనా, మనకు ఏ వెక్టర్ అండ్ బి వెక్టర్ రాసుకున్నాం కదా, రైట్. సో నాన్న మనకు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఏరియా ఆఫ్ parallelogram, ఏరియా ఆఫ్ ద parallelogram, ఏరియా ఆఫ్ ద parallelogram ఈక్వల్ టు mod ఆఫ్ ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ మాడ్ క్లోజ్. సో ఇది నాన్న ఈ కండిషన్ ఏరియా ఆఫ్ ద parallelogram ఫార్ములా. ఓకేనా, గుర్తుపెట్టుకున్నాను. చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏ క్రాస్ బి చేసుకోవాలి, ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ చేసుకున్న తర్వాత మాడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, రైట్ నాన్న. చూడండి ఇప్పుడు నేనేం ఫైండ్ అవుట్ చేస్తున్నా అంటే ఫస్ట్ ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఓకేనా, తర్వాత లాస్ట్కి మనం మాడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. చూడండి ఇప్పుడు ఐ జే కే రాసుకుంటా, రైట్. చూడండి ఏ వెక్టార్ కొన్న కోఫిషియంట్ ఏంది, ఇక్కడ ఐ ఉందన్న ఐ లేదు, ఐ లేదంటే అర్థం ఏంది 0, రైట్. జే ఉంది కాబట్టి 2, కే ఉంది కదా -1 అవుతుంది, కోఫిషియంట్ ఆఫ్ కే -1, రైట్. బి వెక్టార్కి చెప్పండి, ఇక్కడ ఐ ఉంది అంటే -1, జే లేదు కాబట్టి 0, కే ఉంది కాబట్టి కోఫిషియంట్ 1 అవుతుంది, రైట్. చూడండి డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ ఈక్వల్ టు, సో ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో చెప్పాను కదా మీకు, రైట్, ప్లస్ మైనస్ ప్లస్, రైట్. మనం ప్లస్ రాయాల్సిన అవసరం లేదు, ఐ రాసుకుంటాం, బ్రాకెట్ ఆఫ్. చూడండి ఫస్ట్ రో ఫస్ట్ కాలం క్లోజ్ చేస్తే ఏడి మైనస్ బీసీ కాన్సెప్ట్, డిటర్మినెంట్ కాన్సెప్ట్. 2 1 = 2, మైనస్కి మైనస్, -1 × 0 0, రైట్, అయిపోయింది. -j బ్రాకెట్ ఆఫ్, మళ్ళీ ఫస్ట్ రో సెకండ్ కాలం క్లోజ్ చేస్తాం, ఫస్ట్ రో సెకండ్ కాలం క్లోజ్ చేస్తే 0 × 1 0, మైనస్కి మైనస్. చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 1 × 1 1 వస్తుంది. సో ఓవరాల్ మనకు ఓన్లీ 1 మాత్రమే వస్తుంది ఇక్కడ. ప్లస్ కే బ్రాకెట్ ఆఫ్, ఫస్ట్ రో థర్డ్ కాలం క్లోజ్ చేస్తాం, 0 × 0 0, మైనస్కి మైనస్. 2 1 = 2, చూడండి 2 × -1 -2 వస్తుంది మనకు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +2 వస్తుంది, రైట్. దెన్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు, సో ఇక్కడ మనకు ఐ బ్రాకెట్ ఆఫ్ 2 లెఫ్ట్ ఉంటుంది, మైనస్ జే బ్రాకెట్ ఆఫ్ -1 లెఫ్ట్ ఉంటుంది, ప్లస్ కే బ్రాకెట్ ఆఫ్ 2 నాన్న. ఓకేనా, రైట్. దెన్ ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ ఈక్వల్ టు, ఆర్డర్లో రాసుకుంటే 2i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జే ప్లస్ 2k, రైట్. ఇక్కడ వరకు వచ్చింది. మనం ఇప్పుడు లాస్ట్లో ఏం చేయాలి, మాడ్యులస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ వెక్టార్ బి వెక్టార్కి మాడ్ ఫైండ్ అవుట్ చేయడం అంటే కోఫిషియంట్ని స్క్వేర్ చేసుకోవాలి, కోఫిషియంట్ని స్క్వేర్ చేసుకోవాలి. ఓకేనా, సో √, ఫార్ములా ఓరియంటెడ్ వస్తుంది, √2². ఇక్కడ ఏముంది కోఫిషియంట్ మనకు 2 ఉంది, 2² ప్లస్ ఇక్కడ ఉన్న కోఫిషియంట్ జేకున్న కోఫిషియంట్ 1 అనుకోవాలి. ఓకేనా, ఇది 1 అన్న 1 అనుకోవాలి, లేకపోతే 1 పెట్టుకోవాలి, ప్లస్ 2². ఓకేనా, కేకున్న కోఫిషియంట్ 2, రైట్. దట్ ఈక్వల్ టు √2² వచ్చేసి 4, 1² 1, 2² 4, రైట్. ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది అంటే 4 + 4 8, 8 + 1 9, 9. దట్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ నెంబర్ కాబట్టి 3² రాసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఏమొస్తుంది 3 స్క్వేర్ యూనిట్స్ అని రాయాలి. ఏం రాయాలి లాస్ట్కి మనం, స్క్వేర్ యూనిట్స్. సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏరియా ఆఫ్ ద parallelogram, రైట్. ఓకే నాన్న, ఏ స్టాండ్స్ ఫర్ ఏరియా ఆఫ్ ద parallelogram. సో ఇది నాన్న మనం ఫైండ్ అవుట్ చేసింది.
సో మీకు అర్థమైందా నాన్న ఇంకా ఓకేనా అర్థమైంది కదా రైట్ నౌ వి ఆర్ గోయింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్ డిటర్మైన్ లాంబ్డా కామా ఫర్ విచ్ ద వాల్యూమ్ ఆఫ్ ద parallelepiped having conterminous edges I plus j comma 3i minus j and 3j plus lambda k is 16 cubic units. సో డిఎస్ని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ల్యాండాని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ parallelepipedకి వాల్యూమ్ ఇచ్చిండు ఓకేనా వాల్యూమ్ ఎంత ఇచ్చిండు అంటే మనకు 16 క్యూబిక్ యూనిట్స్ ఇచ్చిండు ఓకేనా ఒక చిన్న ఫార్ములా మీద డిపెండ్ ఉంటుంది ఈ క్వశ్చన్ రైట్ గోయింగ్ టు ద సొల్యూషన్. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండంటే ఇక్కడ ఎడ్జెస్ ఇచ్చిండు చూడండి ద ఎడ్జెస్ ఆఫ్ ఏ గివెన్ రాద్దాం ఫస్ట్ గివెన్ ఎడ్జెస్ ఆఫ్ ఏ parallelepiped ఓకేనా రైట్ చెప్పండి ఎడ్జెస్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకు ఏ వెక్టార్ ఏ ఈక్వల్ టు ఐ ప్లస్ జే బి వెక్టార్ వచ్చేసి 3i మైనస్ జే ఓకేనా సి వెక్టార్ వచ్చేసి 3j ప్లస్ లాంబ్డా కే రైట్ ఇది ఏ వెక్టార్ బి వెక్టార్ సి వెక్టార్ ఓకేనా రైట్ నాన్న అండ్ వాల్యూమ్ ఆఫ్ parallelepiped ఇచ్చింది కదా వాల్యూమ్ ఎంత ఇచ్చిండు 16 దెన్ వాల్యూమ్ ఈక్వల్ టు 16 క్యూబిక్ యూనిట్స్ కూడా ఇచ్చిండు వి స్టాండ్స్ ఫర్ వాల్యూమ్ ఆఫ్ parallelepiped ఓకేనా రైట్ నాన్న ఇది వాల్యూమ్ కూడా ఇచ్చేసిండు మనకు ఇప్పుడు ఫార్ములా రాస్తాను ఫార్ములా బట్టి మనం చేసేద్దాం రైట్ వాల్యూమ్ ఆఫ్ ద parallelepiped that equal to bracket of a vector b vector c vector ఓకేనా డాట్ చేసుకుంటాం నాన్న సో డైరెక్ట్ రాసేస్తే అయిపోతుంది మనకు a vector b c ఇవన్నీ డాట్ ప్రొడక్ట్ ఓకేనా దిస్ ఇస్ ద ఫార్ములా నాన్న ఓకేనా రైట్ నాన్న v ఈక్వల్ టు ఇది ఫార్ములా చూడండి సో ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చింది ఇప్పుడు 16 ఇచ్చింది కాబట్టి ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేసుకొని ఈక్వల్ టు 16 వేసుకుంటాను నేను రైట్ చూడండి ఈ మూడు వెక్టార్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఏముంది ఇక్కడ కోఎఫిషియంట్ 1 సో మాడ్ ఫైండ్ అవుట్ చేయడం అనమాట ఓకేనా దీనికి మాడ్ చేయడం అని అర్థం ఐకి ఉన్న కోఎఫిషియంట్ 1 జేకున్న కోఎఫిషియంట్ 1 కే లేదు కాబట్టి 0 రైట్ మాడ్ ఆఫ్ క్లోజ్ అవుతుంది రైట్ ఐ వచ్చేసి 3 చూడండి ఇక్కడ జేకున్న కోఎఫిషియంట్ -1 కే లేదు కాబట్టి 0 రైట్ ఇక్కడ చూడండి ఐ లేదంటే 0 రైట్ ఇక్కడ ఏంది జే ఉంది కాబట్టి 3 సో ఇక్కడ కేకున్న కోఎఫిషియంట్ లాంబ్డా రైట్ నాన్న సో ఇది మనం అర్థం చేసుకోవాలి దట్ ఈక్వల్ టు ఇది అయిపోయింది దీని వాల్యూమ్ ఎంత ఈక్వల్ టు మనకు 16 వేసుకుంటాం రైట్ ఈ స్టెప్ అర్థం చేసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న రైట్ ఇప్పుడు దీనికి డిటర్మిన్ చేసుకోండి ప్లస్ మైనస్ ప్లస్ సో 1 బ్రాకెట్ ఆఫ్ ఏడి మైనస్ బీసీ ఓకే అంతేగా నాన్న ఫస్ట్ రో ఫస్ట్ కాలం క్లోజ్ చేస్తే ఈ రెండు ఇంటి అవుతుంది -1 ఇంటూ లాంబ్డా మైనస్ లాంబ్డా మైనస్కి మైనస్ 0 ఇంటూ 3 0 రైట్ -1 బ్రాకెట్ ఆఫ్ చూడండి ఫస్ట్ రో సెకండ్ కాలం క్లోజ్ చేస్తాం 3 ఇంటూ లాంబ్డా 3 లాంబ్డా మైనస్కి మైనస్ 0 ఇంటూ 0 0 అయిపోతుంది బ్రాకెట్ క్లోజ్ మళ్ళీ ప్లస్ 0 బ్రాకెట్ ఆఫ్ ఓకేనా చూడండి స్టెప్ రాద్దాం నాన్న 0 అయిపోతుంది బట్ స్టెప్ అయితే రాద్దాం సో మనం మాడి పెట్టుకుంటే బెటర్ నాన్న ఇంకా రైట్ చూడండి ఇప్పుడు మనకి ఏమొస్తుంది డియర్ స్టూడెంట్స్ ఫస్ట్ రోజ్ లాస్ట్ కాలం క్లోజ్ చేస్తాం 3 3 9 -1 ఇంటూ 0 0 రైట్ దట్ ఈక్వల్ టు 16 నాన్న ఈ మాడ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాను నేను ఓకేనా మాడ్ క్లోజ్ చేసి చూడండి మాడ్ పెట్టాల్సిన అవసరం లేదు డియర్ స్టూడెంట్స్ మనం జస్ట్ ఏం చేస్తున్నామంటే డేట్ చేస్తున్నప్పుడు మాడ్ పెట్టకండి ఓకేనా రైట్ చూడండి 1 బ్రాకెట్ ఆఫ్ మైనస్ లాంబ్డా -1 బ్రాకెట్ ఆఫ్ 3 లాంబ్డా -0 అంటే 3 లాంబ్డా రైట్ ఓకే నాన్న అర్థం చేసుకోండి రైట్ సో ఇదంతా 0 అయిపోతుంది ఈక్వల్ టు 16 రైట్ చూడండి ఇప్పుడు 1 ఇంటూ మైనస్ లాంబ్డా ఇక్కడ రాసాను చూడండి ప్లస్ 1 ఇంటూ లాంబ్డా మైనస్ లాంబ్డా -1 ఇంటూ 3 అంటే 3 లాంబ్డా అంటే -3 లాంబ్డా అవుతుంది దట్ ఈక్వల్ టు 16 రైట్ సో డియర్ స్టూడెంట్ చూడండి ఇప్పుడు మనకి ఏమొస్తుంది -4 లాంబ్డా అవుతుంది ఈ రెండు ఎడిషనల్ అవుతుంది కాబట్టి 16
So then lambda equal to 16 by minus 4. Then lambda equal to 4 1 ja 4 4 ja అంటే ప్లస్ బై మైనస్ మైనస్ 4. సో లాంబ్డా ఈక్వల్ ఏమొచ్చింది మనకు -4 వస్తుంది. సో డియర్ స్టూడెంట్స్ మీకు అర్థమైందన్న వెరీ ఈజీ ప్రాబ్లం ఇది. సో ఇది ఎగ్జామ్లో అయితే వచ్చింది. సో మీకు అర్థమైంది కదా రైట్. సో డియర్ స్టూడెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను 2 మార్క్స్వి మీకు. సో మీరు వాచ్ చేస్తూ ఉండండి. సో ఒకటి మాత్రం మర్చిపోతున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. పుష్పరాజ్ తగ్గేదిలే రైట్. బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.